డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఉందండి. దానికి అసలు ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చిందండి. అది సిబిఐ ఎంక్వైరీ దీని మీద. అసలు ప్రజలకి దీని మీద అవగాహన లేదండి. అది అంటే ఏంటి అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సైబర్ క్రైమ్, ఇదివరకు దొంగలు ఇప్పుడు జరిగినటువంటి దొంగతనం చూసుకోండి. ఇది ఇల్లు వేసిన ఇళ్ళని టార్గెట్ చేసుకుని బీరువాలు పగలగొట్టి అందులో డబ్బు క్యాష్ ఎత్తుకుపోతారు. ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ప్రతి ఒక్కరు హ్యాండ్లో సెల్ ఫోన్ ఉంటుంది, ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లేని జీవితాలు అయితే లేవు. కాబట్టి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ అనేది ఏంటంటే బిట్వీన్ టూ కంప్యూటర్స్, మొబైల్ టు కంప్యూటర్స్, ఈ మధ్య రెండు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మధ్య జరిగేటువంటి క్రైమ్ సైబర్ క్రైమ్. ఆ సైబర్ క్రైమ్లో భాగంగానే ఇప్పుడు నేరస్తులు ఏం చేస్తున్నారంటే డిజిటల్ అరెస్ట్ అనేది కొత్తగా వాళ్ళు క్రియేట్ చేశారు. అందులో మనకి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్లు కానీ బిఎన్ఎస్ఎస్లో కానీ డిజిటల్ అరెస్ట్ అన్నది లేనే లేదు. లేటెస్ట్గా సుప్రీంకోర్టు కూడా ఉంది దీని మీద. చాలా మా కాకినాడ జిల్లా స్పీకర్ బిందు మాధవ్ గారు ప్రత్యేకంగా వీటిని వీడియోస్ తయారు చేసి డిజిటల్ అరెస్ట్ లేదని చెప్పేసి అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఆ ఎమోషన్స్ అనేది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు ఒక వాట్సాప్ కాల్ వస్తుంది. అందులో యూనిఫామ్ కలిగిన ఆఫీసరు, యూనిఫామ్ ధరించిన ఆఫీసరు మీకు ప్రత్యక్షమవుతారు వీడియో కాల్లో. మీ అబ్బాయి, ఎందుకంటే చిల్డ్రన్ మీద భర్తల మీద కానీ లేకపోతే భార్యల మీద కానీ ఒక ఎమోషన్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మీ అబ్బాయి పలానా డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు, లేకపోతే మీ ఆధార్ నెంబర్ మీద కొన్ని డ్రగ్స్ అనేవి బుక్ చేశారు కాబట్టి అది మేము సిబిఐ లేకపోతే నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పేసి కానీ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అని కానీ మీకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది, సుప్రీంకోర్టు ఇచ్చిందని ఫేక్ లెటర్స్ మీకు అన్ని వాట్సాప్ పంపిస్తారు. ముఖ్యంగా ఇవి ఎలా జరుగుతున్నాయంటే మీరు వాట్సాప్లో అన్నోన్ నెంబర్స్ని వచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేస్తాం. లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ డేటా అంతా వాళ్ళకి చేరడం జరుగుతుంది. అందులో ఉన్న కాంటాక్ట్స్ని చూసి మీ యొక్క కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. మీరు చేసే ప్రతి పని కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఎక్కడా కూడా లాలో లేదు. దాని మీద మేము ప్రత్యేకంగా అవగాహన కలిగిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మోసం. మీరు ఏమీ ప్యానిక్ అవసరం లేదు. ఎందుకంటే మీ అబ్బాయి ఎక్కడో బెంగళూరులో ఉంటాడు లేకపోతే చెన్నైలో ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు